నమస్తే, వెల్కమ్ టు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేసిన కామెంట్స్పై మా అసోసియేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి మాధవీలత గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడేద్దాం. హలో మేడం. హలో అమ్మా. సో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మీ మీద ఏ ఆడపిల్ల మీద చేయలేనటువంటి ఒక చండాలమైన కామెంట్స్ చేశారని అందరికీ తెలిసిన విషయమే. సో దాని మీద మీరు ఇంత లేట్గా రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? లేటు నేను రియాక్ట్ అవ్వడం కాదమ్మా, సిచ్యువేషన్స్ అలా కలిసి వచ్చాయి. మనం కౌంట్ చేసుకుంటే 3వ తారీఖు న్యూస్ వచ్చింది, 3-4 మీడియా బైట్స్ తీసుకుంది, 5-6 ఈ ఏదైతే కంప్లైంట్ ఉమెన్ కమిషన్ అండ్ హ్యూమన్ రైట్స్కి డ్రాఫ్టింగ్ చేయడానికి ఒక టైం పట్టింది. ఎందుకంటే చాలా ప్రాపర్ డ్రాఫ్టింగ్ చేయాలి, ఏదో నోటికొచ్చింది రాసేయకూడదు. చాలా లీగల్గా పాయింట్స్ అన్నీ మెన్షన్ చేసి ఆయన ఏమన్నారని చెప్పేసి చాలా ఆర్టికులేటెడ్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆ కంప్లైంట్ ఇచ్చి ఆ కేస్ నెంబరు అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేయాలి, నాకు కావాలి కదా అవి. సో మీన్ వైల్ వీకెండ్స్ వచ్చేసాయి, వీకెండ్స్ హాలిడేస్ ఉంటాయి, మనకు అక్నాలెడ్జ్మెంట్ రాదు అనేసరికి 11 వచ్చేసింది. 11 అందరూ ఊరెళ్ళడం జరిగింది. శివబాలాజీ గారికి కాల్ చేస్తే ఊరెళ్తున్నాము, ఫెస్టివల్ తర్వాత వస్తామని చెప్పారు. ఎందుకంటే హాలిడేస్ ఛాంబర్కి. నిన్ననే ఛాంబర్ ఓపెన్ చేశారట, ఈ రోజు రమ్మని చెప్పారు. సో దానికి ఇది జరిగింది తప్ప పని కట్టుకొని లేట్ చేసింది అయితే కాదు. ఈ వీక్ అందరూ ఊర్లు వెళ్ళారు ఆల్మోస్ట్. సో మిమ్మల్ని మాత్రం ఎందుకు టార్గెట్ చేశారు? తాడిపత్రి అమ్మాయిల గురించి మాట్లాడినందుకు, అంటే తాడిపత్రి విషయం అయితే మీకే ఎందుకు వాళ్ళు సెండ్ చేశారు ఇలాంటివి? వాళ్ళు ప్రాపర్గా లీగల్గా ఏమన్నా వెళ్ళొచ్చు కదా, మిమ్మల్ని ఎందుకు అలాంటివి అని ఫీడ్ మీకు పంపించి మీరు రియాక్ట్ అవ్వమని మీకు చెప్పారా? అమ్మ నాకు చాలా పంపిస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో, అక్క పలాన్ చోటు ఇది జరిగింది, అది రియాక్ట్ అవ్వండి అని. సో రోజు చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి. తాడిపత్రిని టార్గెట్ చేసి ఎవరు పంపించరు. జనరల్గా ఎవరైనా మాట్లాడతారు, అవేర్నెస్ క్రియేట్ చేస్తారన్నప్పుడు న్యాచురల్లీ దీని మీద ఒకసారి చూసి స్పందించమంటారు. ఆ రోజు ఆ ఇష్యూ నాకు కరెక్ట్గా, ఎందుకంటే రేపే 31st అన్నప్పుడు 30th నేను వీడియో చేయడం జరిగింది. అంతకు తప్ప అవతలోళ్ళు నాకు టార్గెట్ చేసి పంపించలేదు, ఇంకేళ్ళ వీళ్ళు టార్గెట్ చేసి అనడం కాదు. యువతల వాళ్ళకి వాళ్ళ సంస్కారం అలా ఉంది కాబట్టి వీళ్ళు ఇలా రెస్పాండ్ అయ్యారు అంతే. ఓకే, మీరు చేసిన కామెంట్స్కి అమ్మాయిల మహిళల గురించి మాత్రమే మాట్లాడారు, కానీ ఈయన చేసిన కామెంట్స్ కొంచెం పర్సనలైజ్డ్గా వెళ్ళిపోయినాయి. దాని విషయం తెలుస్తుంటే మీ ఇద్దరికి మధ్యలో ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని డౌట్ వస్తుంది. దానికి మీరేమన్నా? ఆయన పేరు కానీ ఆ పర్సన్ ఫేస్ కానీ ఆ వీడియో నాకు పంపించే వరకు ఈయన ఎవరు అని కూడా అడిగాను. అప్పుడు పేరు మెన్షన్ చేశారు, ఈయన పేరు జేసీ ప్రభాకర్ రెడ్డి, సో జేసీ బ్రదర్స్ అని అక్కడ ఉంటారు అని. ఓ దివాకర్ ట్రావెల్స్ అని, ఆహా వాళ్ళు అని, అంత తప్ప పర్సనల్గా ఏదీ లేదు. పర్సనల్గా ఉంటే ఆయన అలా మాట్లాడరు కదా, ఆమె నాకు పర్సనల్గా తెలుసు, ఆమె ఏమేమి చేసిందో నాకు బాగా తెలుసు, నేను దగ్గరుండి చూసా అని చెప్తారు కదా, అదేం చెప్పలేదు. సో నాకు ఎవరితో ఏ పర్సనల్ కాంటాక్ట్స్లో పర్సనల్ గొడవలు కూడా ఉండవు. మనకు సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎవరితో అసలు పర్సనల్ ఫైటింగ్సే ఉండవు. నేను హార్ష్గా మాట్లాడతాను, బట్ అంతవరకే ఉంటుంది, ఆ సార్ట్ అవుట్ అయిపోతుంది అప్పటికప్పుడు. సో ఈ రోజు వరకు నాకు ఎనిమీస్ అనేవాళ్ళు ఎవరు ఉండరు. నన్ను ఎనిమీ అనుకునే వాళ్ళు ఉంటారు తప్ప నాకు ఎనిమీస్ ఎవరూ లేరు. మేబీ ఆయనకు నేను ఫైట్ చేసే అవకాశం ఇచ్చారేమో నాకు ఆయన. సో మాధవీలత ఏమైనా సరే ట్రెండింగ్లో ఉండడానికి ఏ టాపిక్ పడితే ఆ టాపిక్ మాట్లాడి జస్ట్ వాళ్ళు ఒక ఫేమ్ని అలాగా చూసుకోవడానికి మాత్రమే చూస్తారు. అందుకే ఎలాంటి కామెంట్స్ పడితే అలాంటివి చేస్తూ ఉంటారు. దాంట్లో ఇదొకటి అని కొట్టివేస్తున్నారు. దాంట్లో మీ మీ ఒపీనియన్ ఏంటి? సరే, మాధవీలత ఫేమ్ కోసము ఉమెన్ సెక్యూరిటీ గురించి ఎందుకు మాట్లాడాలి? ఉమెన్ సేఫ్టీ గురించి ఎవడన్నా ఉమెన్ సేఫ్టీ సెక్యూరిటీ గురించి మాట్లాడితే నేమ్ ఫేమ్ పాపులారిటీ వస్తున్న చరిత్రలో ఎక్కడన్నా ఉందా? నేమ్ ఫేమ్ పాపులారిటీ రావాలి అంటే పెద్ద పెద్ద వాళ్ళని కెలికి బూతులు మాట్లాడి ఇంకేదన్నా చేస్తే అప్పుడు నేమ్ ఫేమ్ పాపులారిటీ వస్తుంది. అది దానికో ఎజెండా ఉంటుంది. కానీ నాకు ఆ థాట్ ప్రాసెసే ఉండదు. బేసిక్గా మనకి ఎప్పుడు ఏమనిపిస్తే అది చెప్పేస్తుంటాం, చేసేస్తుంటాం. అంత ప్రీ ప్లాన్డ్గా గీసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేసుకుంటా, గీసి వాళ్ళ మీదే కామెంట్ చేస్తాను అంతే తప్ప ఉమెన్ మీరు సేఫ్టీగా ఉండండి, అమ్మాయిలు మీరు సేఫ్టీగా ఉండండి, అయ్యో వాళ్ళకి ఏదో జరిగిపోయింది ఇలాంటి ఎక్కడో నేను పేపర్లో అయితే 4 పేజీలోనో 5 పేజీలోనో చిన్న కాలంలో వచ్చే టాపిక్స్ ఇవి, అవి వెతుక్కోను కదా నేను. కాకపోతే నేను హేటర్స్కి థ్యాంక్ యూ చెప్తాను తెలుసా. నేను కాంట్రవర్సీ చేయను, వాళ్ళు నన్ను కాంట్రవర్సీలోకి లాగి వాళ్ళే నాకు నేమ్ ఫేమ్ ఇస్తున్నారు చూడు. ఇచ్చేటోళ్ళు అందరు దేవుళ్ళే కదా, కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. కాంట్రవర్సీ త్రూ వచ్చే ఫేమ్ అండ్ నేమ్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు వద్దంటే పోతుందా చెప్పమ్మా? ఇప్పుడు నా పాటికి నేను జాబ్ చేసుకుంటున్నా, ఆయన తిట్టడం మానేశాడా? తిట్టేశాడు. పోనీ ట్రోలర్స్ని నేను ఆపగలుగుతున్నానా? లేదా? అరే బాబు తిట్టొద్దురా అని రిక్వెస్ట్ చేసుకుంటే కూడా తిడుతున్నారు. పోనీ కాంట్రవర్సీ నాకు వద్దు అంటే నన్ను లాగడం మానేస్తున్నారా? లాగుతున్నారు. సరే ఇప్పుడు నాకు కాంట్రవర్సీ వద్దు, వెనక్కి తీసేసుకుంటారా? ఐఎమ్ హ్యాపీ, నా పాటికి నేను వీడియోలు చేసుకుంటూ నేను హ్యాపీగా ఉంటాను అంతే. సో మీరు చేసిన వీడియో ఉమెన్ సేఫ్టీ గురించి చేసిన వీడియోని మీరే యాజ్ ఏ బీజేపీ లీడర్గా ఉమెన్ కమిషన్స్ దగ్గరికి తీసుకువెళ్ళి లీగల్గా ఎందుకు ప్రొసీడ్ అవ్వలేదు? మీరు ఎందుకు వీడియో త్రూ ప్రొసీడ్ అయ్యారు? ఇప్పుడే చెప్పాను కదమ్మా, ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేశాను, అక్నాలెడ్జ్మెంట్ వచ్చిందని. హ్యూమన్ రైట్స్కి కూడా కంప్లైంట్ చేశాను, దానికి సంబంధించిన కేస్ నెంబర్ కూడా అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది. నేను ఏదో లీగల్గా ఫస్ట్ ఇప్పుడు ఉమెన్ని అబ్యూస్ చేశారు కదా,
సో నేను ఉమెన్గా కన్సిడర్ చేసుకోవడానికి నేను ఎప్పుడు పెద్ద ఇష్టపడను, ఎందుకంటే ఇది మేల్ డామినేటెడ్ సొసైటీ. సో చిన్నప్పటి నుంచి నేను ఆ బాయ్ లాగా ఉండడానికి ట్రై చేశాను, ఆ టామ్ బాయ్ లాగా ఉండడానికి. బట్ అయినా కూడా వద్దంటే కూడా నువ్వు ఉమెన్ అని పాయింట్అవుట్ చేసి మరీ చెప్తున్నారు కదా. సో ఉమెన్ చట్టాలు నేను ఈ రోజు వరకు వాడలేదు, ఇంక నుంచి వాడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే పాయింట్అవుట్ చేశారు కాబట్టి. సో నేను ఉమెన్ కమిషన్ కంప్లైంట్ చేస్తాను, హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ చేస్తాను, ఛాంబర్కి రేపు ఇంకొకటి కూడా చేస్తాను. అలాంటి స్ట్రాంగ్ కామెంట్స్ వదిలేసి తర్వాత వాళ్ళు సారీ చెప్పారు. సో దానికి రీజన్ ఏంటి క్విక్గా అంతగా చేంజ్ అవ్వడానికి? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళామని మా పార్టీ వాళ్ళు చెప్పారు. సో మేబీ ఆ రీజన్ అయి ఉండొచ్చు, ఎందుకంటే మగాళ్ళని ఎంత తిట్టినా కూడా సరే సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది, ఆడపిల్లల్ని తిట్టడం కరెక్ట్ కాదా, దట్టు ఇట్లాంటి వర్డ్స్ యూస్ చేయడం అన్నది ఈ కాంట్ ప్రూవ్ ఇట్ కదా. నేను ఛాలెంజ్ చేస్తాను, నేను ఎవరికైనా మీరు ప్రూవ్ చేయగలిగితే చాలు, మీరు 24/7 స్టింగ్ ఆపరేషన్ పెట్టుకోండి నా మీద అని కూడా చెప్పేస్తాను. నేను నా పార్టీకి ఏదో నేను ఎప్పుడు అంటూ ఉంటాను, నా పార్టీకి నేను మాడిపోయిన మసాలా దోశ తింటూ ఉంటే నా జోలికి ఎందుకు వస్తారు అందరూ అని, అంతే. సో ఆయన చేసిన కామెంట్స్లో సినిమా అని టార్గెట్ చేశారు. అండ్ బీజేపీలోకి ఇలాంటి అమ్మాయిని ఎందుకు తీసుకున్నారని కూడా టార్గెట్ చేశారు. లైక్ ఆయన మెయిన్ మోటో ఏమై ఉంటుందని మీ యొక్క రియాక్షన్? అక్కడ బీజేపీ వాళ్ళకి ఆయనకి పడట్లేదంటమ్మా. సో ఆయన బీజేపీలోకి ఇలాంటి అమ్మాయిని ఎందుకు తీసుకున్నారు అంటే ఇక్కడ అందరినీ టార్గెట్ చేసినట్లు యాక్చువల్లీ, ఎందుకంటే ఎమ్మెల్యే లిస్టులు ఫైనలైజ్ చేసేది అమిత్ షా గారు. ఇప్పుడు అమిత్ షా గారి నిర్ణయాన్ని కూడా తప్పుపట్టినట్లే. నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు 2019లో ఫైనల్ లిస్ట్ ఢిల్లీ నుంచే వస్తుంది, అండ్ మస్ట్ అండ్ షుడ్గా అమిత్ షా గారు ఓకే చేస్తేనే వస్తుంది, మొత్తం బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, ప్రొఫైల్ అంతా చూసాకే ఇస్తారు. సో ఆయన ప్రతి ఒక్కరిని తప్పుపట్టారు. బీజేపీలో ఇట్లాంటి వాళ్ళే ఉంటారంటే ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర నుంచి రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరిని గారిని కూడా తిట్టినట్లే కదా. సో అంటే ఎవరినైతే ఆయన నాకు చంద్రబాబు నాయుడు అంటే రెస్పెక్ట్ అంటున్నారో, చంద్రబాబు నాయుడు గారు వదినైనటువంటి ఆమెను కూడా తిట్టినట్లే. బీజేపీలో ఇట్లాంటి మహిళలనే తీసుకుంటారు. మరి బీజేపీ సిద్ధాంతాలు ఫాలో అవుతూ బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నది మహిళే, మరి అదే పార్టీతో అలయన్స్ పెట్టుకున్న టీడీపీ వాళ్ళ కుటుంబ సభ్యురాలే, ఎన్టీఆర్ గారి కూతురు. సో అంటే నువ్వు బ్యాడ్ అయిపోతే ఎన్టీఆర్ గారి కూతురు బ్యాడ్ అయిపోతుంది కాదు, ఎన్టీఆర్ గారు కూడా సినిమా ఇండస్ట్రీ మనిషే. సో ఒక మహిళలే చెడిపోతే అందరూ చెడిపోవాలి ఇన్ కేసు, ఎందుకంటే మహిళ చెడగొట్టలేదు కదా, మహిళలతో ప్రాస్టిట్యూషన్ చేయలేదు కదమ్మా, పురుషుడితో చేస్తేనే కదా అంటారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కూడా అదే కేటగిరీలోకి పెట్టినట్లే అవుతుంది. సో బీజేపీ సిద్ధాంతాలు ఖచ్చితంగా మంచి వాళ్ళకి, అక్కడక్కడ చెడ్డ వాళ్ళు ఉంటారు, ఏమీ అనలేం మనం. బట్ పొలిటికల్ అండ్ సినిమాల్లో రెండింటిలోనూ మనకి డీసీఎం గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? ఆయన దృష్టికి మీరు తీసుకెళ్లారా? ఇంకా దృష్టికి తీసుకెళ్ళలేదు, చెప్తున్నాను కదా, అన్నీ తీసుకెళ్తాను, ఖచ్చితంగా తీసుకెళ్తాను. మరి పీఎం గారి దగ్గర కూడా తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా తీసుకెళ్ళి. ఆయన రియాక్ట్ అవుతారా? అదే బీజేపీ లీడర్ని ఇలా అన్నారు, ఎందుకు అలా అన్నారు అని రియాక్ట్? ప్రతి ఒక్కటి మీడియా ముందుకు వచ్చి రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. మా పార్టీ అమ్మాయి మాధవీలతని ఇలా అన్నారు అని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పరమ్మా. ఆయనకు టీం ఉంటుంది, వాళ్ళు లోపల రెస్పాండ్ అయ్యేవి ప్రతిదీ లోపల రెస్పాండ్ అవుతారు. యాజ్ పర్ లీగల్ అంటే అన్నీ లోపలే జరుగుతాయి. ఇప్పుడు కోర్టులో జరిగే ప్రతి ఒక్కటి బయటికి రావు కదా. సో పార్టీలో ఇప్పుడు ఏం జరిగింది అన్నది కూడా బయటికి రాలేదు, బట్ ఆయన క్షమాపణ బయటకు వచ్చింది. సో పార్టీ ఏం చేసి ఉంటుంది అన్నది మీరు ఊహించుకోవచ్చు. ఓకే, క్షమాపణ బయటకు వచ్చింది కదా, మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? అండ్ ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆ క్షమాపణ మళ్ళీ మీరు ఒకసారి దయచేసి క్లోజప్లో వేసి ఆయన ఎక్స్ప్రెషన్స్ ప్రతి వర్డ్ మీరు చూస్తే అది క్షమాపణ కాదు. మీరు అంటున్నారు కాబట్టి నేను అపాలజీస్ పడేస్తున్నాను అని ఉంది. సో ఆయన అనేసేసి మీకు అపాలజీని మొక్క మీద పడేస్తా అంటే ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ టు టేక్ ఇట్ అమ్మ. ఐఎమ్ నాట్ బెగ్గింగ్ ఫర్ హిస్ సారీ. ఇంకా లైఫ్లో ఆయనకు మళ్ళీ అరే నేను జీవితంలో నేను అనకూడదు, ఆయన పిల్లలు, ఆయన వారసులు, లేకపోతే ఆయన ఫాలోవర్స్ ఎవరు కూడా ఆడపిల్లని ఇట్లాంటి మాటలు మనం అనకూడదు అనే ఆలోచన వచ్చినప్పుడే అది రియలైజేషన్ అవుతుంది. వితౌట్ రియలైజేషన్ సారీ నేను కూడా అంటాను. దట్స్ ఇట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేసిన కామెంట్స్పై తీవ్రంగా ఖండిస్తున్నారు మాధవీలత గారు. ఆవిడ ఏ మాత్రం కూడా తగ్గకుండా అటు మా అసోసియేషన్, ఇటు బీజేపీ నుంచి, అటు చంద్రబాబు నాయుడు గారి నుంచి, పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా ఎటువంటి హెల్ప్ వచ్చినా సరే తీసుకొని ఆయన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారని చెప్తున్నారు. అండ్ ఉమెన్ కమిషన్స్ నుంచి కూడా చాలా సపోర్ట్ తీసుకుంటాము, ఎటు నేనైతే తగ్గేదేలే అని అంటున్నారు. ఉమెన్ మీద ఎలాంటి కామెంట్స్ చేయడానికి ఏమాత్రం ధైర్యం చేయకూడదు అని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు మాధవీలత గారు. చూద్దాం, ఒక 2 డేస్లో దీని యొక్క పరిణామం ఏంటో మీకు చూపిస్తాను. ఈ యొక్క కంప్లైంట్స్ అండ్ జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఎలాంటి రియాక్షన్ నేను తీసుకుంటాను అనేది వితిన్ 2 డేస్లో మీకు నిరూపిస్తానని చెప్తున్నారు. చూద్దాం ఆవిడ ఎలాంటి రియాక్షన్ తీసుకుంటారో చూద్దాం.